హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. ఈరోజైతే మంచి న్యూస్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే బుక్స్ ఒకటి, 2 లైవ్ టెస్ట్లు. లైవ్ టెస్ట్లు అనేది ఎప్పుడు పెట్టుకుందాం చెప్తాను. ఫస్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి. మెయిన్ సోర్స్ ఏంటంటే బుక్సే. అందులోనూ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బుక్స్ లేకపోతే అది పర్ఫెక్ట్గా పూర్తవదనమాట. ప్రిపరేషన్ అనేది సంపూర్ణం కాదు. బుక్స్ ఉండాలి, అందులోనే అకాడమీ బుక్స్, స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఉండాలి. ఆ దారి మీకు చెప్తాను. మాకు దొరకట్లేదు అక్క, ఏం చేయాలి? పీడిఎఫ్ అని అడుగుతున్నారు. పీడిఎఫ్లు అంత ఎఫెక్టివ్గా ఉండవమ్మా. జిరాక్స్లకు కూడా ఎక్కువే అవుతుంది అమౌంట్. ఫోన్లో చదివితే అంత ఎఫెక్టివ్నెస్ రాదు. అది జాబ్ రావడానికి మంచి దారి అయితే కాదు. సో కరుణాకర్ సార్ చెప్పినా నేను చెప్పినా అదే చెప్తాం. పీడిఎఫ్ల మీద ఆధారపడొద్దు. టెక్స్ట్ బుక్లు కొనుక్కుని ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుని నా క్లాసెస్ అవి ఫాలో అవుతూ ఉంటే సరిపోద్ది మీకు. ఓకేనా? ఫ్రీ లైవ్ టెస్ట్లు కూడా పెడుతున్నాను కాబట్టి మీ ప్రిపరేషన్కి బాగా యూస్ అవుతుంది. ఓకేనా? కరుణాకర్ సారే కనిపెట్టారు. ఈ సారు నెంబరు కనిపెట్టి తెలుసు అంట, సారు మంచి ఆయన. సో ఆ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఏ బుక్స్ అయినా సరే మీరు అడగండి. ఫోన్పే చేయండి. నమ్మండి. ఫస్ట్ ఆయన్ని నమ్మి ఫోన్పే చేయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎలాగా మనం నమ్మి చేస్తున్నామో అలా చేయండి. ఎక్కడికి పోవు మీ డబ్బులు. అవి డెలివరీ ఛార్జ్తో పాటు మీకు బుక్స్ అనేవి ఇంటికి వచ్చేస్తాయి. 3-4 డేస్లో, లేదంటే ఒక 5 డేస్లో ఇంటికి వచ్చేస్తాయి. ముందు బుక్స్ గ్యాదర్ చేసుకోండి. పండక్కి ఊర్లు వెళ్ళి ముందే బుక్స్ గ్యాదర్ చేసుకుని మీ దగ్గర పెట్టుకుంటే ఆఫ్టర్ పొంగల్ నేను లైవ్ టెస్ట్లు పెడతాను. టెస్ట్ పెట్టామంటే ఒక అర్థం ఉండాలి. మీ దగ్గర చదవడానికి బుక్స్ ఉండాలి. నేను ఇచ్చిన టాపిక్ కంపల్సరీ మార్నింగ్ షార్ట్ రూపంలో చేసి నేను టాపిక్ ఇస్తాను, లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ మీద లైవ్ టెస్ట్ అనేది నైట్ 9కి పెడతాను. ఎందుకంటే చాలామంది 9కే అడిగారు. చూసాను నేను 70-80% మంది ఆఫ్టర్ 8, ఆఫ్టర్ 9, ఆఫ్టర్ 6 అని చెప్పి టైమింగ్స్ మెన్షన్ చేశారు కామెంట్స్లో. నేను అడిగాను కదా మీకు ఏ టైంలో అవైలబిలిటీ ఉంటుంది, ఆ టైంలో నేను ఫ్రీ లైవ్ టెస్ట్లు పెడతాను రోజుకో సబ్జెక్ట్ మీద అన్నాను కదా. సో సిలబస్ అనేది మనకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినప్పటికీ ఇప్పటి నుంచి చదివితే ఎంతో సగమైనా తరుగుద్ది కదా. మొత్తం ఆపేసే కంటే ప్రిపరేషను గుడ్డిలో మెల్ల కొంచెం అయినా స్టార్ట్ చేస్తే అవుతుంది కదా. వేల అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతో స్టార్ట్ చేయాలంటారు. సో ఇప్పటి నుంచి మొదలు పెడదాం. అలాగే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని మహానుభావులు చెప్పారు. సో బుక్స్ మనం బట్టలు కొనుక్కోపోయినా పర్లేదు, పండక్కి బట్టలు కొనుక్కోకపోయినా నష్టమేమీ లేదు. బీరువా నిండా బట్టలు ఉంటాయి, కావాలంటే చూసుకోండి. ఓకేనా? మిమ్మల్ని ఏమీ అనట్లేదు నేను. బుక్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి. నువ్వు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నావు అంటే బుక్స్ ఉండాలి. బాటనీ, జువాలజీలు అయినా, అకాడమీ బుక్స్, అలాగే సైకాలజీ అయినా, పిఈ అయినా, ఏమైనా సరే ఆయన పంపిస్తానంటున్నారు. ఆయన దగ్గర లేకపోయినా వేరే బుక్ స్టోర్స్ వాళ్ళకి తెలుస్తాయి కదా, కనుక్కొని మరీ పంపిస్తానంటున్నారు. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా చెప్పేది. మెయిన్ బుక్స్ అనేవి దగ్గర ఉంటే మాత్రమే మన ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అవుద్దమ్మా. అదొకటి అర్థం చేసుకోండి. లైవ్ టెస్ట్లు కొంతమంది మధ్యాహ్నం అది అడిగారు. మధ్యాహ్నం అంటే కొంతమంది హౌస్ వైఫ్స్ అడుగుతున్నారు మధ్యాహ్నం పెట్టండి అనేసి. కానీ మధ్యాహ్నం కంటే కూడా ఎక్కువ మంది కోరుకునేది నైట్ టైం. అంటే జాబ్కి వెళ్ళేవాళ్ళు పాపం ఇంటికి వస్తారు కదా, జాబ్కి వెళ్ళేవాళ్ళు, అలాగే పనులన్నీ కంప్లీట్ చేసుకుని వేరు వర్కుల్లో ఎంగేజ్ అయిన వాళ్ళు ఆ టైం ఫ్రీ అవుతారు. అలాగే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఆ టైంకి పడుకోబెట్టేయచ్చు పిల్లల్ని. 8-9 కల్లా పడుకోబెట్టేస్తే 9 కంటే ఇంకా 9-5కి అలా మీరు జాయిన్ అయిపోయారు అనుకోండి. లైవ్ టెస్ట్లో నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఇచ్చిన టాపిక్ మీద క్వశ్చన్స్ అడిగితే మీరు ఎఫెక్టివ్గా ఆన్సర్స్ చెప్పడం ద్వారా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఆహా, నేను ప్రిపేర్ అవుతున్నాను, నేను చదువుతున్నాను కాబట్టి నేను ఆన్సర్స్ చేయగలిగాను, ఒక ఎనర్జీ అనేది వస్తుంది. సో ఫ్రీ లైవ్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. ఆఫ్టర్ పొంగల్ మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సి జర్నీ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బటన్, బెల్ సింబల్ టచ్ చేస్తే, ఆల్ బటన్ టచ్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు అనేవి వస్తాయి. అలాగే సైకాలజీ కోర్స్ కూడా ఉంది, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఇలాగే క్లాస్ కంటెంట్ పెడుతున్నాను అక్కడ, దాని మీద అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో సైకాలజీ కూడా పర్ఫెక్ట్గా నేను చెప్తాను. అలాగే ఇవన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ నేను ఫ్రీ లైవ్ టెస్ట్ పెడతాను. అంతకన్నా ముందు బుక్స్ తీసుకుని మాత్రం గ్యాదర్ చేసుకోండి. దానికి ఒక రూట్ నేను నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు ఈ వీడియో హెడ్డింగ్ ఉంటుంది కదా, డిఎస్సి జర్నీ అని కాదు, పైన వీడియో కింద, ఈ వీడియో కిందనే హెడ్డింగ్ ఉంటుంది కదా, బుక్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను హెడ్డింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాని మీద టచ్ చేయండి. ఓకే, హెడ్డింగ్ మీద టచ్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. దాంట్లో నెంబర్ ఉంటుంది. ఆ సార్ నెంబర్ ఇస్తాను. ఆ సార్ నెంబర్కి డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు ఫోన్పే చేస్తే బుక్స్ మీ ఇంటికి వస్తాయి. ఓకేనా? ఇంతకన్నా నేను వేరే దారి నేను చెప్పలేను. బుక్స్ ఉంటే మాత్రమే నేను పర్ఫెక్ట్గా చదవగలుగుతాము, పర్ఫెక్ట్గా లైవ్ టెస్ట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.